ఈ లెటర్ మాత్రం ఒక సంచలనంగానే మనం చూడాలి. ఎందుకంటే మంచి మైక్లో చెప్పండి, చెడు చెవులో చెప్పండి అని చెప్తూ ఉంటారు. కానీ మరి మంచిని చెడుని రెండింటినీ కూడా బయటకు చెప్పేశారు, పబ్లిక్గా చెప్పేశారు కవిత. మరి దీని పర్యవసానాలు ఎలా ఉంటో చూడాలి. అండ్ కవిత ప్రస్తావించిన ఆ నెగిటివ్ ఫీడ్బ్యాక్ ఏదైతే ఉందో దాని ఒకసారి మనం చూద్దాం. ప్రధానంగా మొన్న జరిగిన మీటింగ్లో ఉర్దూలో కేసీఆర్ మాట్లాడకపోవడం, ఆయన ఎప్పుడు మాట్లాడినా ఖచ్చితంగా తెలుగు అలాగే ఉర్దూ రెండు భాషల్లో మాట్లాడతారు. ఆయన ఉర్దూలో మాట్లాడకపోవడాన్ని ఆవిడ ప్రస్తావించారు. దీంతో పాటుగా వక్ఫ్ బిల్లుకు సంబంధించి దేశవ్యాప్తంగా అంత రచ్చ జరుగుతున్నప్పుడు మీరు ఒక పార్టీ అధ్యక్షుడిగా ఉండి మాజీ ముఖ్యమంత్రిగా ఉండి మీరు ఆ విషయాన్ని ప్రస్తావించకపోవడం నాకు నచ్చలేదు నాన్న అంటూ ప్రస్తావించారు. అలాగే 42% బీసీ రిజర్వేషన్లు కానీ ఎస్సీ వర్గీకరణ అంశం, ఈ రెండు విషయాల్ని కూడా మీరు ప్రస్తావించకపోవడం బాగాలేదన్నారు. అండ్ ఇంత పెద్ద మీటింగ్ ని మళ్ళీ పాత ఇన్ఛార్జీలకు ఇవ్వడం వల్ల వాళ్ళు పాత పద్ధతిలో తెలంగాణ ఉద్యమకారులకి సదుపాయాలు కల్పించలేదంటూ నాకు కొన్ని నియోజకవర్గాల నుంచి ఫీడ్బ్యాక్ వచ్చింది అంటూ ఇలా తను చెప్పాలనుకున్న అనేక విషయాల్ని కవిత ఈ లెటర్ రూపంలో పొందుపరిచారు. అండ్ అన్నిటికీ మించి బీజేపీ మీద మీరు కేవలం 2 నిమిషాలు మాత్రమే మాట్లాడటంతో చాలా మంది ఫ్యూచర్లో బీఆర్ఎస్ బీజేపీ కలిసిపోతాయి, పొత్తు పెట్టుకుంటాయన్న స్పెక్యులేషన్స్ కి మీరు ఆద్యం ఇచ్చినట్టుగా ఉందని కవిత ప్రస్తావించారు. దీంతో పాటుగా పర్సనల్ గా నేను వాళ్ళ వల్ల సఫర్ అయ్యాను కాబట్టి నేను మీరు ఇంకా బలంగా మాట్లాడుంటే బాగుండేదనుకున్నాను నాన్న అన్నారు. అందుకనే కావచ్చు, కానీ మీరు ఇంకొంచెం బీజేపీని టార్గెట్ చేసుంటే ఖచ్చితంగా మేము సంతోషపడేవాళ్ళం. అలాగే మీరు కొంతమందికి మాత్రమే సెలెక్టివ్గా యాక్సెసిబుల్గా ఉంటున్నారు. దయచేసి అందరికీ మీరు అవైలబుల్గా ఉండండి, అందరికీ మిమ్మల్ని కలిసే అవకాశం ఇవ్వండి అంటూ కవిత ఈ లేఖను ఇంకా చాలా విషయాలు ప్రస్తావించారు. ఏదేమైనా పార్టీకి కవితకి గ్యాప్ ఇచ్చారా, గ్యాప్ వచ్చిందా, ఏం జరగబోతోంది డీటెయిల్గా చూద్దాం నెక్స్ట్ బులెటిన్స్ లో. మరి దీనికి సంబంధించి పార్టీ నుంచి ఏవైనా రెస్పాన్స్ వస్తుందా, మరి కేసీఆర్ దీని మీద స్పందిస్తారా, అసలు ఈ లెటర్ లీక్ చేశారా, లీక్ అయిందా, ఈ లెటర్ కేసీఆర్ వరకు వెళ్ళిందా, ఖచ్చితంగా ఈ లెటర్ అయితే ప్రత్యర్థి పార్టీలకి ఒక అస్త్రంగా మారే అవకాశం చాలా క్లియర్ గా కనిపిస్తోంది. అండ్ దట్స్ ఆల్ ఫర్ నౌ. ఒక బ్రేక్ తర్వాత టాస్క్ ఫోర్స్ ప్రసారం అవుతుంది. అండ్ దీనికి సంబంధించి కవిత రాసిన ఈ లేఖకు సంబంధించిన ప్రకంపనలు అయితే ఇప్పట్లో ఆగేలా లేవు.